మన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ప్రధాని మోదీ గారికి ఒక సీక్రెట్ ఫైల్ ఇచ్చారు. ఏమిటండి అంత సీక్రెట్ అంటే, పుతిన్ రష్యా భారత్ నుండి ఏమి ఎదురు చూస్తుంది అందరికీ తెలుసు కదా. ఇప్పుడు మీరు ఎక్కడైనా మీకు పాపులర్ మీడియా చూడండి, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎక్కడైనా చూడండి, మనం ఏం మాట్లాడుతూ ఉంటాము, S-400, S-500, సుఖాయ్ 57, చెక్మేట్ సుఖాయ్ 75 ఇవే కదా. అలాగే ఇంకొక అతి ముఖ్యమైన విషయము ఎనర్జీ సెక్టార్. రష్యా వద్ద మనము కొంటున్న ఆయిల్స్ గత 3 ఏళ్ల నుంచి ఇదే మాట్లాడుతున్నాం. సో ఇప్పుడు ఈయన వస్తున్నారు అనుకోండి, దీని గురించే పెద్ద పెద్ద ఒప్పందాలు జరగబోతున్నాయి. మెగా డీల్స్ అంటే ఏమిటి, మీకు ఒకటి ఎనర్జీ, ఇంకొకటి ట్రేడ్, తరువాత చూసారు అంటే డిఫెన్స్ సెక్టార్. సో అందరూ మాట్లాడుతున్న విషయం ఇదే. కానీ మన రా అనాలసిస్లో మీకు ఇదంతా కూడా ఏమీ లేదండి. అదే విచిత్రం. సో స్టడీ చేస్తే ఇలాంటి విషయాలు ఏవీ కూడా ప్రస్తావించలేదు. సో ఇది మోదీ గారికి కూడా షాకింగ్. మరి రష్యా అన్నప్పుడు వాళ్ళతో మనం డిఫెన్స్లో కదా ఉన్నాము, డిఫెన్స్ రంగము అనేది భారత్ రష్యాకు చాలా ముఖ్యము. ఇవాళ రష్యన్ ఆయిల్స్ అంతే కదా మాట్లాడుతున్నామంటే కాదండి. ఇప్పుడు మీరు పుతిన్ గారి బాడీ లాంగ్వేజ్ను గమనించాలి, అలాగే అతని సైకాలజికల్ ప్రొఫైల్, ఈ రెండిటిని చూసారు అనుకోండి, కొత్త కొత్త విషయాలు బయటపడతాయి. ఫస్ట్ ఏమిటంటే, పుతిన్ని మీరు ఎప్పుడైనా గమనించండి, ఐ యామ్ ద బాస్, ఇది అతని యాటిట్యూడ్. ఎవరి ముందు తల వంచను, ఐ యామ్ ద బాస్. కానీ ఇక్కడ భారత్కి వచ్చేటప్పుడు ఏంటి, ఐ యామ్ ద ఫ్రెండ్. సో నేను మీకు ఆప్త మిత్రుణ్ణి, మీకోసరం ఈ దేశము వచ్చాను, క్లియర్గా మీకు కనిపిస్తుంది. అలాగే ఇంకా సైకాలజికల్ ప్రొఫైల్ అన్నారు అనుకోండి, గత 4 ఏళ్ల నుంచి 50కి పైగా దేశాలతో డైరెక్ట్ ఇండైరెక్ట్ యుద్ధము. అంటే అతని మైండ్ సెట్ ఎలా ఉంటుంది చూడు, తెల్లారితే ఎన్ని మిసైళ్ళు, ఎన్ని డ్రోన్లు, ఎన్ని బాంబులు, ఎవరి మీద వేసాము, ఎలా వేసాము, ఇదే కదా. 4 ఏళ్ల నుంచి ఆయన ఇదే చేస్తున్నాడు. 2021 నుంచి 2025 వరకు ఆన్ గోయింగ్. సో ఇప్పుడు మీరు చూసారనుకోండి, అలాంటి వ్యక్తి భారత్కి వస్తున్నప్పుడు అతను ఏమి ఎదురు చూసి వస్తాడు, ఆయనకి ఏదో కావాలి కదా భారత్ నుంచి. ఏం కావాలి? సో ఇదే మీకు వాళ్ళు ఇస్తున్నారు. సో వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే చూడండి, మీరు మన దేశం యొక్క భవిష్యత్తు గమనించాలి. G2 అని మాట్లాడతారండి. మనకు G7 తెలుసు, అంతకుముందు G8 కూడా తెలుసు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన 7 దేశాలు, అప్పట్లో 8 దేశాలు రష్యాను విడి తీసేశారు. సో యు ఆర్ నో లాంగర్ పవర్ఫుల్ అని G7. సో వీళ్ళు చెప్తున్న G7 నిజమా అబద్ధమా అంటే పచ్చి అబద్ధం. సో వీళ్ళకి అలాంటి సీన్ లేదు. కానీ వాళ్ళు యూరోపియన్స్ కదా, చెప్పుకుంటారు, సరే చెప్పుకొని. కానీ G2ని చూశారు అనుకోండి, ఇదే స్ట్రాటజీ అండి. ఇది మీకు బారక్ ఒబామా కాలం నుంచి కూడా ఈ G2వే ప్రపంచంలో ఉండాలి. ఎప్పుడైనా మీరు యూరోపియన్స్ని చూడండి, ఎన్నోసార్లు నేను మాట్లాడాను, మీకు పెప్సీ వాడు భారత్లోకి వచ్చాడు, వాడి తరువాత కోకోకోలా వచ్చాడు. రావడం అక్కడ థమ్సప్ అని ఒక స్ట్రాంగ్ బ్రాండ్ ఉంది. సో దీనిని కిల్ చేయాలి. ఎలా కిల్ చేయాలి? కొనేసుకుందాం. థమ్సప్ని కోకోకోలా వాళ్ళు కొనేశారు. ఇవాళ భారత్లో చూడండి, 2 టాప్ బ్రాండ్. భారత్ కాదు, ప్రపంచంలో ఎక్కడైనా చూడండి, పెప్సీ ఉంటుంది, కోకోకోలా ఉంటుంది. 3rd బ్రాండ్ అనేది కనిపించదు. ఏదో అక్కడ ఇక్కడ చిన్న చితక బ్రాండ్స్. మీకు గ్లోబల్ లెవెల్లో టాప్ బ్రాండ్స్ అంటే ఇవి 2. సో ఇది ఎప్పుడు వీళ్ళు ఫాలో అయ్యే మెథడ్. ఇవాళ నేను మాట్లాడుతున్న G2. సో G1 ఎవరు? అమెరికా. అంటే అమెరికా, అలాగే మీకు యూరోప్, వీళ్ళే కదా. G7లో ఈ దేశాలే ఉంటాయి. సో మేము G1. మరి G2 ఎవరు అంటే ఆసియా ఖండములో ఉండే శక్తివంతమైన చైనా. సో అమెరికా యొక్క జూనియర్ పార్ట్నర్ చైనా. సో మనమే ఈ ప్రపంచాన్ని డామినేట్ చెయ్యాలి. అంటే మీరు టెక్నాలజీ, అందులో డిజిటల్ అనండి, కామర్స్ అనండి, అలాగే మనం మాట్లాడుతున్న సోషల్ మీడియా, ఇదంతా కూడా అమెరికా చేతిలోనే ఉంటుంది. అవునా? మీరు ఎన్నిసార్లు చూసుకున్నా గూగుల్ అంటారు, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఫేస్బుక్, ఇవంతా అమెరికా వాళ్ళదే కదండి. ఇంకొక వైపు మొన్న ఒక మిత్రుడు ఆఫ్రికా కంట్రీ నుంచి వచ్చారు కలవడానికి. ఆయన అదే అంటున్నారు, మీరు ఎటు చూసినా చైనానే ఉంటుందండి. 54 దేశాలు,
ప్లస్ చిన్న చితకా దేశాలు. కానీ మెయిన్ 54 కంట్రీస్లో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, వాళ్ళు చైనా ప్రోడక్ట్సే వాడతారు. అయిపోయింది కదా. సో దీన్నే వీళ్ళు G2 అంటారు. మరి దీనిని రష్యా ఒప్పుకుంటుందా? ఈ ప్రపంచంలో సూపర్ పవర్ అంటే రష్యా, అమెరికా. మీకు సోవియట్ యూనియన్ 15 ముక్కలుగా విడిపోవడం, దానితో ఈ ఫస్ట్ ప్లేస్ అనేది అమెరికాకు వెళ్ళిపోయింది. సెకండ్ ప్లేస్ ఎవరు అన్నప్పుడు చైనానే. ఇలాగ అమెరికా వాడు చైనాను బలోపేతం చేశాడు. సో రష్యాను పక్కన పెట్టాడు. మీకు మీ జీవితంలో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, అన్నిటికన్నా టాప్ ప్రయారిటీ ఏంటంటే మీ ఆత్మ గౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్. దీనిని మీరు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకూడదు. ఏ రోజు మీరు కాంప్రమైజ్ అయ్యారో సర్వము అయిపోయినట్టే. మరి అలాంటిది ఒకనాటి సూపర్ పవర్ రష్యా అనబడే దేశము, వీళ్ళు పవర్లెస్. ఇవాళ వీళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు, ఇంత పెద్ద యుద్ధంలో చిక్కుకుపోయి ఉన్నారని చైనా లాంటి దేశము వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటే రష్యన్స్ చూస్తూ ఊరుకుంటారా? పుతిన్ లాంటి నాయకుడు చూస్తూ ఊరుకుంటారా? కాదు. నాకు ఇక్కడ భారత్ అనబడే ఒక ఎమర్జింగ్ పవర్ కనిపించింది. ఆసియా ఖండంలో, సౌత్ ఏషియాలో భారత్ను నేను దగ్గర ఉండి వాళ్లకు కావలసింది ఇవ్వగలిగితే ఖచ్చితంగా వీళ్ళు చైనాను కౌంటర్ చెయ్యగలరు. ఇదంతా ఏంటి? లాస్ట్ మీకు 12 ఇయర్స్ ప్లాన్ అండి. అంతకు ముందు లేదు. అంతకుముందు భారత్ గురించి పెద్దగా రష్యా పట్టించుకునేది కాదు. మీకు ఆయుధాలు కావాలా, కొనుక్కు వెళ్ళండి, అంతే. సో వాళ్ళకి చైనాతో ఉండే రిలేషన్షిప్ టోటల్గా వేరు. శత్రుత్వము ఉంటుంది, ఫ్రెండ్షిప్ ఉంటుందండి. సో అలాంటి ఒక బ్యాలెన్స్ అనేది, అంటే అమెరికా, రష్యా, చైనా మనము సీన్లో లేం. కానీ ఇవాళ ఒక ఎమర్జింగ్ ఎకానమీగా, ఒక సూపర్ పవర్గా భారత్ను రష్యా చూస్తుంది, పుతిన్ చూస్తున్నారు. సో చూసి G1 G2 కాదు, మనకు అంటూ ఒక విడిలోకం, ఒక గ్లోబల్ పవర్గా మనము ఎదగాలి. అంటే అక్కడ ఏమిటి, మనకన్నా ఎన్నో రెట్లు పెద్ద దేశము. అలాగే మీకు ఆయుధాలు అన్నప్పుడు రష్యాకు మించిన దేశము లేదు. కాబట్టి నేను ఉంటాను, నాతో పాటు భారత్ ఉంటుంది. భారత్ అనబడే జైంట్ దేశం ఉంటుంది. ఎలా చూస్తున్నారు? మనము చేస్తున్న పరిశోధనలు. అంటే ఇక్కడ మనం చాలా ముఖ్యంగా గమనించాల్సిన విషయము ఫార్మా రంగం. ఎక్కడైనా మీరు చూడండి, ఫార్మా అంటే ఒకవైపు అమెరికా, ఇంకొక వైపు చైనా. అలాంటిది ఇవాళ భారత్, రష్యాల మధ్య ఎన్నో ఫార్మాసిటికల్ కంపెనీకి సంబంధించిన ఒప్పందాలండి. అంటే మన ఫార్మా రంగము రష్యాలోకి రావాలి. ఏవండి, రష్యా పెద్ద దేశమే, కానీ చలి కదా, అక్కడ పెద్దగా మీరు వ్యాపారాలు చెయ్యలేరు కదా. అంటే మీరు గమనించాల్సింది, మీకు 54 ఆఫ్రికా దేశాలు. సో వీళ్ళకి రష్యా అంటే ఇష్టం. అలాంటి రష్యా, భారత్, అందుకే గ్లోబల్ సౌత్ అని మోదీ మాట్లాడడం. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది దీన్ని ఎలా వీళ్ళు కనెక్ట్ చేస్తారు. 54 దేశాలు ప్లస్ రష్యా. సో ఇక్కడంతా కూడా భారత్ యొక్క బ్రాండ్ ఉండాలి. మన ఫార్మా రంగం ఇక్కడంతా కూడా టోటల్గా మార్కెట్ను ఆక్యుపై చెయ్యాలి. అలాగే ప్రపంచ దేశాలలో సాఫ్ట్వేర్ రంగము అంటే మనమే అగ్రగామి దేశం. మన వాళ్ళు ప్రపంచ స్థాయిలో పెద్ద పెద్ద పోస్టులో ఉంటారు. అలాంటి సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఇవాళ రష్యాలోకి రావాలి. టెక్నాలజీ మనము సప్లై చెయ్యాలి. రెండవ విషయం, ఇక అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇందులో కూడా భారత్లో ఎన్నో ఇన్నోవేషన్స్. సో అది కూడా రష్యా దాకా రావాలి. 4వ స్టేజ్లో పరికరాలు, స్పేర్ పార్ట్స్, చైనా వద్ద కొనే స్పేర్ పార్ట్స్ అంతా మేము ఇక భారత్ వద్దే కొంటాము. సో ఇదంతా మీరు చూసారనుకోండి, ఈ ఆయుధాలు కాదండి, ఎనర్జీ కాదు, మీకు రేపు భవిష్యత్తుకు కావలసిన అతి ముఖ్యమైన ఫీల్డ్స్. సో ఇందులో అంతా కూడా రష్యా, భారత్ కలిసి మెలిసి కో ప్రొడక్షన్ చెయ్యాలి, జాయింట్ వెంచర్ చెయ్యాలి. అలాంటి ఒక పొజిషన్లో భారత్ ఉండాలి అని పుతిన్ కోరుకోవడం. సో ఆయన మీరు చూశారు అనుకోండి, ఆయన బాడీ లాంగ్వేజ్ని గమనించారు అనుకోండి, రా ఏజెంట్లు ఇచ్చిన ఫైనల్ రిపోర్ట్ ఇదే. ఇక్కడ స్నేహము ఉంది, ఎటువంటి డిపెండెన్సీ లేదు, వ్యాపారము ఉంది, కండిషన్స్ ఏమీ లేవు, మనము ఇద్దరము కూడా ఆప్తమిత్రులము, మన మధ్య ఎటువంటి ఇలాంటి ఒప్పందాలు అనేవి అక్కరలేదు. ఈ స్థాయిలో రష్యా, భారత్ ఫ్రెండ్షిప్ ఉంది. ఇది ప్రపంచంలో ఏ ఒక దేశము ఇంకొక దేశముతో అలా పెట్టుకోదు అని చెప్పి ఇవాళ రా యొక్క అనాలిసిస్. సో దీన్ని మనము చూసినప్పుడు, సో వీళ్ళ అనాలిసిస్ని మీరు కరెక్ట్ అంటారా, తప్పంటారా, మీరు ఏం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.